శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. ఈ రోజు అందరినీ ప్రెస్ వాళ్ళందరినీ పిలవడానికి ముఖ్య ఉద్దేశం నిన్న మనకి న్యూస్లో కానీ ఈరోజు పేపర్లో కానీ వచ్చినటువంటి ఈ ఎగ్జామ్ రైటింగ్ ప్యాడ్స్ మీద ఎమ్మెల్యే గారి బొమ్మ ఉండడం అన్నదాన్ని మోడల్ కోడ్ ఆఫ్ వైలేషన్ కింద కన్సిడర్ చేస్తూ దానికి తగిన చర్యలు మేము ఏం తీసుకున్నాము, నిన్నటి నుంచి ఏం జరిగింది అన్న దాన్ని మీకు ఒకసారి విడమర్చి చెప్పి అదేవిధంగా దాంట్లో ఎటువంటి చర్యలు తీసుకున్నాము, దానికి సంబంధించి ఈరోజు జరగకుండా ఏమేం చేశామో అన్న విషయాలన్నీ ఒకసారి మీతో చెప్పడానికి పిలవడం జరిగిందండి. ఒకటి, నిన్న మార్నింగ్ స్కూల్స్లో ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి తెలిసిందే. మన దగ్గర 22 సెంటర్స్ ఉన్నాయి పలమనేరు మొత్తం కాన్స్టిట్యున్సీలో. ఆ 22 సెంటర్స్లో జరుగుతున్న ఎగ్జామ్స్లో 10th క్లాస్ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ మనం వీకోట్లో నిన్న మనకు ఒకటి వెలుగులోకి వచ్చింది. మధ్యాహ్నం ఒక 1 o'clockకి అలా మీలో నుంచి ఒక రిపోర్టర్ కాల్ చేసి ఇలా జరిగింది సార్, ప్యాడ్స్ మీద ఎమ్మెల్యే గారి బొమ్మ ఉంది, అటువంటి ప్యాడ్స్ అన్ని స్టూడెంట్స్ తీసుకొని వచ్చారు స్కూల్ లోపలికి, అది వైలేషన్ కదా, మోడల్ కోడ్ వైలేషన్ కదా అన్న విషయాన్ని చెప్పడంతో వెంటనే ఒక FST టీమ్ని అదేవిధంగా అక్కడ తహసీల్దార్ని అంటే AROగా ఉన్న తహసీల్దార్ గారిని వెంటనే అక్కడ పంపించడం జరిగింది. కాకపోతే అది ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది 1 o'clockకి రావడం వల్ల మేము వెళ్ళిన టైంకి ఎగ్జామ్ అయిపోయింది, పిల్లలందరూ వెళ్ళిపోయి ఉన్నారు. సో ఆ తర్వాత అక్కడ వాళ్ళతో మాట్లాడంగా తెలిసింది ఏంటి అని అంటే, ఆ ప్యాడ్స్ తీసుకొని వచ్చారు స్టూడెంట్స్, ఎగ్జామ్ వాళ్ళని వదిలేసి వెళ్తే ఆ ప్యాడ్స్ లేకుండా అంటే ఎగ్జామ్ రాలేని ఉద్దేశంతో అండ్ వాళ్ళు వాటిని యాక్సెప్ట్ చేయడం జరిగింది, అంటే లోపల పంపించడం జరిగింది కొన్ని ప్యాడ్స్ని. ఆ తర్వాత వచ్చి వాటిని సీజ్ చేద్దామన్నా వాటిని ఏదైనా వాడకుండా చేద్దాం అనుకున్నా సరే అది కుదరకుండా వాళ్ళు ఆ టైంకి వాళ్ళు వెళ్ళిపోయి ఉన్నారు. మనం 1 o'clock తెలిసింది, మనం 1:30 కల్లా అక్కడ వెళ్ళారు మన స్టాఫ్, ఫ్లయింగ్ స్క్వాడ్ వాళ్ళు కానీ MCC టీమ్స్ కానీ తహసీల్దార్ కానీ వెళ్ళి ఆల్ 6 సెంటర్స్ ఉంటే వీకోట్లో అన్ని సెంటర్స్లోనూ తిరిగారు. కాకపోతే అప్పటికి స్టూడెంట్స్ అందరూ వెళ్ళిపోయి ఉన్నారు, దానివల్ల అప్పుడు ఏం చేయలేకపోయాం మనము. కాకపోతే దానికి సంబంధించి ఇమీడియట్గా ఆల్ ఎగ్జామినేషన్ సూపరింటెండెంట్స్ చీఫ్స్కి 10th క్లాస్ ఎగ్జామ్ జరుగుతున్న సెంటర్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వెంటనే ఒక మెమో అదేవిధంగా ఒక సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. మెమోలో మీ దగ్గర ఎవరైనా అలో చేశారా, అలో చేసి ఉంటే ఎందుకు చేశారు, అది వైలేషన్ అని తెలిసినా సరే అన్న ఒక క్వశ్చన్ వాళ్ళని అడగడం జరిగింది. దాన్ని వాళ్ళు సర్వ్ చేసి ఒక 2 days టైం ఇచ్చి దాంట్లో వాళ్ళు సమాధానాలు తీసుకోవాలనే ఉద్దేశంతో పంపించాము. అవి వస్తాయి సమాధానాలు. రెండవది మరుసటి రోజు అంటే ఈరోజు 19వ తేదీన ఇటువంటి రైటింగ్ ప్యాడ్స్ ఎటువంటి క్యాంపెయిన్ మెటీరియల్ మోడల్ కోడ్ ఆఫ్ వైలేషన్ని మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేట్ చేసే విధంగా ఉన్నటువంటి ఎటువంటి వాటిని కూడా యాక్సెప్ట్ చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో MEOs అందరికీ అదేవిధంగా ఎగ్జామినేషన్ చీఫ్ సూపరింటెండెంట్స్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది, ఇటువంటి వాటిని అలో చేయొద్దు అని. అదేవిధంగా ఈరోజు పొద్దున అందరు అధికారులు కూడా పెద్ద ఎత్తున అంటే స్టార్టింగ్ ఫ్రమ్ నా నుంచి కూడా నేను తిరిగి చాలా సెంటర్స్లో తిరిగాను. పలమనేరులో 4 సెంటర్లు ఉంటే 4 తిరిగాను. దాంతోపాటు అంటే పలమనేరు అర్బన్లో 4 ఉన్నాయండి, ఆ 4లో తిరిగాను. అదేవిధంగా అన్ని సెంటర్స్లో కూడా రూరల్ కానీ పెద్ద పంజాని కానీ గంగవరం కానీ వీకోట కానీ వైరెడ్డిపల్లి కానీ అన్ని చోట్ల ఉన్నటువంటి సెంటర్స్లో తహసీల్దార్సు, MPDOస్, EOBRDs, ఈ ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్లో ఉన్న DTs, VROs, ప్రతి సెంటర్ దగ్గర 2 VROs, అదేవిధంగా అర్బన్ ఏరియాస్లో మున్సిపల్ స్టాఫ్ ప్రతి చోట కూడా పెద్ద ఎత్తున మినిమం ఒక 4-5 మంది అన్న ప్రతి ఒక్క సెంటర్ దగ్గర చెక్ చేయడం అనేది జరిగింది, నార్మల్ సెక్యూరిటీ స్టాఫ్ కాకుండా. అదేవిధంగా DSP గారి కోఆర్డినేషన్ తోటి పోలీసులను కూడా అక్కడ పంపించడం జరిగింది. అక్కడ వాళ్ళు కూడా చెక్ చేయడం జరిగింది, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, ఎవరైతే అక్కడ సెక్యూరిటీ ఉంటారో ఎవ్రీడే వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. అందరూ కూడా చెక్ చేశారు. చెక్ చేసి కొన్ని ప్యాడ్స్ అన్ని మళ్ళీ తీసుకొని వచ్చారు పిల్లలు, వాళ్ళు తెలియకపోవడం వల్ల తీసుకొని వచ్చారు, ఏదో ఒక కారణం వల్ల తీసుకొని వచ్చారు. వచ్చిన వాటి అన్నింటినీ కూడా మేము అక్కడ సెంటర్స్ స్టార్టింగ్లోనే వాటి అన్నింటినీ కూడా ఆపే సీజ్ చేసుకున్నాం. మీరు చూస్తున్నారు అవి ప్యాడ్స్ అన్నీ కూడా, వాటిని ఇంకా మనం కౌంట్ చేయాల్సింది కూడా ఉంది. సుమారుగా 100 దగ్గరగా ఉన్నాయి అవి నెంబర్ ఆఫ్ ప్యాడ్స్, ఒక 80 నుంచి 100 మధ్యలో ఉండొచ్చు అని ప్యాడ్స్ మేము సీజ్ చేశాము. మిగతావన్నీ కూడా కొంతమంది అక్కడికి వచ్చి ఇలా తీసుకున్న ఉద్దేశంతో వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోయేసి వాళ్ళ పేరెంట్స్ తెచ్చి పంపించేసి వేరే ప్యాడ్స్ కూడా తెచ్చుకున్న సందర్భాలు కూడా మేము చూసాము కల్లారా. సో ఈరోజు అందరి కోఆర్డినేషన్ తోటి ఎవరు కూడా ఆ ప్యాడ్స్ని యూజ్ చేయకుండా ఉండేది మనం చేయగలిగాం. ఏ సెంటర్లో కూడా లోపలికి వెళ్ళలేదు. మనం చాలామంది మీడియా వాళ్ళు కూడా ఉన్నారు, చూశారు, మనం చెక్ చేస్తున్నది ఇవన్నీ కూడా అన్ని చోట్ల కూడా అన్ని సెంటర్స్లో కూడా ప్రతి చోట కూడా దాన్ని మనం ఎన్షూర్ చేయగలిగాం. సో దీనికి తోడంగా ఈరోజు పొద్దున అందరు అధికారులు కూడా పెద్ద ఎత్తున అంటే స్టార్టింగ్ ఫ్రమ్ నా నుంచి కూడా నేను తిరిగి చాలా సెంటర్స్లో తిరిగాను. పలమనేరులో 4 సెంటర్లు ఉంటే 4 తిరిగాను. దాంతోపాటు అంటే పలమనేరు అర్బన్లో 4 ఉన్నాయండి, ఆ 4లో తిరిగాను. అదేవిధంగా అన్ని సెంటర్స్లో కూడా రూరల్ కానీ పెద్ద పంజాని కానీ గంగవరం కానీ వీకోట కానీ వైరెడ్డిపల్లి కానీ అన్ని చోట్ల ఉన్నటువంటి సెంటర్స్లో తహసీల్దార్సు, MPDOs, EOBRDs, ఈ ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్లో ఉన్న DTs,
విఆర్ఓస్, ప్రతి సెంటర్ దగ్గర 2 విఆర్ఓస్, అదేవిధంగా అర్బన్ ఏరియాస్లో మున్సిపల్ స్టాఫ్ ప్రతి చోట కూడా పెద్ద ఎత్తున మినిమం ఒక 4-5 మంది అన్న ప్రతి ఒక్క సెంటర్ దగ్గర చెక్ చేయడం అనేది జరిగింది, నార్మల్ సెక్యూరిటీ స్టాఫ్ కాకుండా. అదేవిధంగా డిఎస్పీ గారి కోఆర్డినేషన్ తోటి పోలీసులను కూడా అక్కడ పంపించడం జరిగింది. అక్కడ వాళ్ళు కూడా చెక్ చేయడం జరిగింది, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, ఎవరైతే అక్కడ సెక్యూరిటీ ఉంటారో ఎవ్రీడే వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. అందరూ కూడా చెక్ చేశారు. చెక్ చేసి కొన్ని ప్యాడ్స్ అన్ని మళ్ళీ తీసుకొని వచ్చారు పిల్లలు, వాళ్ళు తెలియకపోవడం వల్ల తీసుకొని వచ్చారు, ఏదో ఒక కారణం వల్ల తీసుకొని వచ్చారు. వచ్చిన వాటి అన్నింటినీ కూడా మేము అక్కడ సెంటర్స్ స్టార్టింగ్లోనే వాటన్నింటినీ కూడా ఆపే సీజ్ చేసుకున్నాం. మీరు చూస్తున్నారు అవి ప్యాడ్స్ అన్నీ కూడా, వాటిని ఇంకా మనం కౌంట్ చేయాల్సింది కూడా ఉంది. సుమారుగా 100 దగ్గరగా ఉన్నాయి అవి, నెంబర్ ఆఫ్ ప్యాడ్స్ ఒక 80 నుంచి 100 మధ్యలో ఉండొచ్చు అని ప్యాడ్స్ మేము సీజ్ చేశాము. మిగతావన్నీ కూడా కొంతమంది అక్కడికి వచ్చి ఇలా తీసుకుంటున్న ఉద్దేశంతో వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోయి వాళ్ళ పేరెంట్స్ ఇచ్చి పంపించేసి వేరే ప్యాడ్స్ కూడా తెచ్చుకున్న సందర్భాలు కూడా మేము చూసాము కల్లారా. సో ఈరోజు అందరి కోఆర్డినేషన్ తోటి ఎవరు కూడా ఆ ప్యాడ్స్ని యూజ్ చేయకుండా ఉండేది మనం చేయగలిగాం. ఏ సెంటర్లో కూడా లోపలికి వెళ్ళలేదు. మనం చాలామంది మీడియా వాళ్ళు కూడా ఉన్నారు, చూశారు, మనం చెక్ చేస్తున్నది ఇవన్నీ కూడా అన్ని చోట్ల కూడా, అన్ని సెంటర్స్లో కూడా ప్రతి చోట కూడా దాన్ని మనం ఎన్షూర్ చేయగలిగాం. సో దీనికి తోడుగా ఇది చేయడమే కాకుండా నెక్స్ట్ ఇది ఎవరు ఈ ప్యాడ్స్ అన్నింటిని డిస్ట్రిబ్యూట్ చేశారు. ఎందుకంటే మనం నిన్నైతే వీకోట్లో కనపడింది మనకు, ఈరోజు చూసిన బట్టి అర్థమైంది ఏంటంటే కాన్స్టిట్యున్సీ మొత్తంలో కూడా ఇవి అందరి పిల్లల దగ్గరకు వచ్చాయని తెలిసింది. సో దానికి సంబంధించి ఎవరు డిస్ట్రిబ్యూట్ చేశారు ఏంటి అన్నది మనకు తెలియదు. పిల్లల దగ్గర అయితే ఉన్నాయి కానీ ఎవరు డిస్ట్రిబ్యూట్ చేశారు తెలియనందువలన దాని మీద ఎంక్వైరీ ఉండాలి అని అంటే దానికి సంబంధించి ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. మన డిఎస్పీ గారి ద్వారా వీకోట సిఐ దగ్గర ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించాము. ఎవరైతే చేశారన్న దాని మీద కనుక్కోమని చెప్పేసి అన్నోన్ పర్సన్స్ మీద మనం ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. సో ఆ ఎఫ్ఐఆర్ ఎంక్వైరీ జరుగుతుంది తప్పకుండా వచ్చే రోజుల్లో. ఎంక్వైరీ బట్టి ఎవరు వాటిని డిస్ట్రిబ్యూట్ చేశారు, ఎక్కడన్నా అండ్ ఏ తేదీల్లో చేశారు, అది మోడల్ కోడ్ ఆఫ్ వైలేషన్కి వచ్చే తేదీల్లో చేశారా, వచ్చే విధంగా చేశారా ఏంటన్న విషయాన్ని పరిశీలించిన తర్వాత దాని తగ్గట్టుగా యాక్షన్ ఉంటుంది. అదేవిధంగా ఇది ఒక ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారి ఫేవర్గా ఉన్నటువంటి క్యాంపెయిన్ మెటీరియల్ కాబట్టి ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారికి కూడా మనము నోటీస్ ఇవ్వడం, షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మీ మెటీరియల్ వచ్చింది, సో దీన్ని మీరు ఏ సంజాషి చెప్పాలనుకుంటున్నారో అడగడం జరిగింది. వాళ్ళని కూడా 1-2 రోజుల లోపల వాళ్ళ రిపోర్ట్ ఇవ్వమని అడగడం కూడా జరిగింది. వచ్చిన తర్వాత వాళ్ళ రిపోర్ట్ బట్టి కూడా ఫర్దర్ యాక్షన్ ఏం తీసుకోవాలన్నది కూడా ఉంటుంది. అంటే ఆ తర్వాత మనం ఆ రిపోర్ట్ కలెక్టర్ గారికి పంపిస్తాము. వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఏం చేయాలన్నది కూడా మనం ఉంటుంది వచ్చే రిపోర్ట్ బట్టి, అదేవిధంగా పోలీస్ ఎంక్వైరీ బట్టి కూడా. సో ఈ విషయం జరిగింది. అదేవిధంగా దీన్ని ఏమన్నా మన రూల్స్ ప్రకారం ఎక్స్పెండిచర్ కూడా ఏమైనా మనం బుక్ చేయొచ్చా, వీళ్ళు క్యాంపెయిన్ మెటీరియల్గా వాడారు కాబట్టి ఎక్స్పెండిచర్ బుక్ చేయొచ్చా అన్న దాన్ని కూడా పరిశీలిస్తున్నాం, దాన్ని కూడా చేయడానికి చూస్తున్నాం. సో ఇది నిన్నటి నుంచి జరిగిన విషయము. నిన్న మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ 1 గంటకు వచ్చిన దగ్గర నుంచి కూడా మనం దాని మీద కంప్లీట్గా దాని మీద ఫోకస్ చేస్తూ వాటన్నిటిని కూడా వీలైన చోట్ల సీజ్ చేయడం, వీలైన చోట్ల వాళ్ళకి తెలియజేయడం. నిన్న తెలిసిన వెంటనే అవన్నీ అందరికీ మెమోలు ఇచ్చి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి రేపు ఎవరు తీసుకురాకూడదని ఎంఈఓస్ ద్వారా అందరికీ చెప్పించడం వల్ల చాలామంది ఈరోజు తీసుకురాకుండా ఆగిపోయింది. చాలా తక్కువగా తీసుకొచ్చారు. అది తెచ్చుకున్న వాటిని కూడా మనం సీజ్ చేసి వాళ్ళకి ఆల్టర్నేట్ ప్యాడ్స్ ఇచ్చి ఎగ్జామ్స్లో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా అక్కడ ఆల్టర్నేట్ ప్యాడ్స్ అరేంజ్ చేయించి ఇచ్చి పంపించాము. వాళ్ళంతా వాళ్ళే కొంతమంది ఆ పైన స్టిక్కర్స్ తీసేసి మా ప్యాడ్ లాగా మాత్రమే వాడుకుంటామని ప్యాడ్ లాగా వాడుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఆ విధంగా మన వైలేషన్ అనేది జరగకుండా, ఎంసీసీ వైలేషన్ జరగకుండా చూసుకున్నాం. సో ఇది నిన్న నుంచి జరిగిందండి. సో ఇందులో అందరు అధికారులు కూడా చాలా తొందరగా రియాక్ట్ అయ్యి కూడా పొద్దున అంత తొందరగా అందరూ వెళ్ళి కూడా జరగకుండా చూసుకున్నారు ఎటువంటివి. సో అదేవిధంగా మనకి డిఎస్పీ గారి సపోర్ట్తో కూడా మనము పోలీసులు కూడా మొబిలైజ్ చేయగలిగాము, ఎఫ్ఐఆర్ కూడా తొందరగా బుక్ చేయగలిగాము. సో ఈ విధంగా దీనికి సంబంధించిన రిపోర్ట్ కూడా మేము సిఇఓ ఆఫీస్కి ఈసీ కూడా పంపించడం జరుగుతుంది త్రూ కలెక్టర్ గారు. సో ఇది ఏంటి జరిగింది, మీరు ఏదైనా అడగాలంటే అడగచ్చు. నేను రిపోర్ట్ తెప్పించుకుంటాను. సో నాకు జస్ట్ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి, నేను వెంటనే దాని మీద రిపోర్ట్ తెప్పించుకొని దాని మీద ఏం యాక్షన్ తీసుకోవాలి తీసుకుంటాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.